గౌతమి వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడే నాకు అనుమానం కలిగింది, కానీ ఇంతకు తెగిస్తారని అనుకోలేదు. ఎన్నాడు మీ గురించి చాలా గొప్పగా అనుకున్నాను, కానీ మీలో ఇంత క్రూరత్వం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ప్రేమ్ మీద కేసు విత్డ్రా చేసుకోమని మీరు మా డాడీకి వార్నింగ్ ఇచ్చారు. అది మా డాడీ వినలేదని ఏకంగా మనుషుల్ని పంపించి దాడి చేశారు. నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నాను. ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోవద్దు జాను. అమ్మకి తగిలిన గాయానికి మనం తిరిగి సమాధానం చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారో చేసుకోనివ్వండి, మనం చేయాల్సింది మనం చేద్దాం. మీరు మాత్రం కంప్లైంట్ వెనక్కి తీసుకోవద్దు డాడీ. అది కాదు జాను. మన జాగ్రత్తల్లో మనం ఉందాం డాడీ. మీనాక్షి కూడా దొరుకుతుంది, తను కూడా అరెస్ట్ అవుతుంది. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. మీరు అక్కడి నుంచి వెనక్కి వచ్చేయండి. నీ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నట్టు నేను సైన్ చేసిన ఫామ్ ఇది నేను ఎస్ఐకి ఇస్తే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు నా కూతురు ఫోన్ చేసి ఏముందో తెలుసా? డాడీ, ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోవద్దు, అక్కడి నుంచి ఇంటికి వచ్చేయండి, త్వరలో మీనాక్షిని కూడా జైలుకు పంపించేద్దాం అంది. ఇన్నాళ్ళు ప్రేమ పిచ్చి పట్టి ప్రేమ్ అంటూ నీ వెంట తిరిగిన జాను ఇప్పుడు నిన్ను జైల్లోనే ఉంచమని చెప్పిందంటే ఇప్పుడు నువ్వు తన మనసులో లేవని నాకు అర్థమైంది. ఏంటి అంకుల్, ఏంటి మీరనేది? నిజంగా 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 జాను ఏనా ఇలా మాట్లాడింది? నా కూతురు మీద ఒట్టు. నిజంగా నా కూతురు ఇలా మాట్లాడింది. ఏం జరిగినా మన మంచికే అంటే ఏంటో అనుకున్నాను. మీరు చేసిన అటాక్ వల్ల నా భార్య రక్తం కళ్ళారా చూసిన నా కూతురు కళ్ళు తెరుచుకున్నాయి. మీ నిజస్వరూపం ఏంటో జానుకు తెలిసిపోయింది. ఎవరు ఎలాంటి వారో నా కూతురికి ఇప్పుడు బాగా అర్థమైంది. నాకది చాలు. నా కూతురు జన్మలో నీ మొహం చూడదు. కానిస్టేబుల్ సార్. లాక్ ది. ఓకే సార్. యారా, నువ్వు కస్టడీలో ఉన్నా కానీ వాళ్ళు అటాక్ చేశారంటే ఎంత ధైర్యం రా మీకు? చెప్పరా, మీనాక్షి ఎక్కడుందో చెప్పు. చెప్పరా, అసలు మీనాక్షి ప్రేమ్ ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. మా డాడీని చంపాలని చూస్తారా? ఛీ! మాటే ఒక మాటే చురకత్తయ్యద కోసిందే. మీనాక్షి ఇంత దారుణాన్ని కొడిగడుతుందని ఊహించలేకపోయాను. విషమయ్యిందే నా నేరం ఏంటే ప్రేమ. ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోకపోతే మీనాక్షి మనుషులు నన్ను చంపేస్తానన్నారు. షూట్ చేశారు. ఎంతో ప్రేమే చూపించావే అంతా ఓ మాయే. అన్నీ నేనే అంటూ నాకే ద్రోహం చేసావే.
మీనాక్షి, ఏం చేస్తున్నావు చీకట్లో? ఓహో, వెలుగు కోసం వెతుకుతున్నావా? ఇంకా నీ లైఫ్లో వెలుగనేదే ఉండదు. నువ్వు ఇక్కడ జీవితాంతం చీకట్లోనే మగ్గిపోతూ ఉండగానే బయట ఉన్న నీ బ్యాచ్ మొత్తాన్ని 1 by 1 తొక్కి పడేస్తా. ఐ విల్ క్రష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీనాక్షి, నీకో విషయం తెలుసా? మొన్న ఆ ప్రేమ్గాడ్ని పోలీస్ స్టేషన్లో పెట్టారని చెప్పాను కదా. నెక్స్ట్ గౌతమి శ్రీరాములు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇదంతా నా ప్లానే మీనాక్షి. పర్ఫెక్ట్గా ప్లాన్ వేసా, వర్కౌట్ అయింది. ఎలా ప్లాన్ చేశానో చెప్పమంటావా? నువ్విప్పుడు నా హ్యాండ్ ఓవర్లో ఉన్నావని ఎవరికీ తెలీదు కదా. అందరూ నిన్ను అండర్ గ్రౌండ్లో ఉన్నావు అనుకుంటున్నారు. సో నీ పేరు వాడుకుని వైలెన్స్ సృష్టించాలనుకున్నా. నీ పేరు వాడుకుని రక్తపాతం సృష్టించాలనుకున్నా. ట్రిగ్గర్ నొక్కేది నేనే అయినా బుల్లెట్ మీద నీ పేరు ఉంటుంది. బాణం వదిలేది నేనే అయినా దానికి మీనాక్షి కలర్ ఉంటుంది. మాస్క్ మీద మీనాక్షి పేరుంటుంది, కానీ మాస్క్ వెనుక అగర్వాల్ ఫేస్ ఉంటుంది. ఇదే ఫార్ములా ఫాలో అయ్యా. పాపం ప్రేమ్ని స్టేషన్కి తీసుకువెళ్లారనే ఫ్రస్ట్రేషన్లో గౌతమి హర్షిత్ చంద్రకి వార్నింగ్ ఇచ్చింది. ప్రేమించిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ గా మారకముందే ప్రేమిది ఏ తప్పు లేదని చెప్పి కంప్లైంట్ విత్డ్రా చేసుకోండి. లేదంటే చెప్పాను కదా, నేను మీకు ఇచ్చే షాక్ అలా ఇలా ఉండదు. హై వోల్టేజ్ షాక్ తట్టుకోలేరు. సిచ్యువేషన్ని బట్టి సీన్ క్రియేట్ చేయడం ఈ అగర్వాల్కి అలవాటు కదా మీనాక్షి. గౌతమి ఇచ్చిన వార్నింగ్ని నిజం చేయాలని మనుషుల్ని పంపించాను. వాళ్ళు హర్షిత్ మీదే అటాక్ చేయాలి అనుకున్నారు. కానీ పతిభక్తితో తన భార్య అడ్డు రావడంతో బుల్లెట్స్ తన బాడీలోకి దూసుకు వెళ్ళిపోయాయి. ప్రేమ్ మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకొని స్టేషన్ నుంచి బయటకు తీసుకురండి, లేదంటే నేను షూట్ చేసేస్తాను. గౌతమి వార్నింగ్ ఇవ్వడంతో వచ్చిన వాళ్ళు గౌతమి మనుషులే అని, ఆ అటాక్ వెనుక నీ హస్తం ఉందని హర్షిత్ నమ్మేశాడు. మీనాక్షి, ఇప్పుడు పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు. నిన్ను నిన్ను ఫినిష్ చేస్తాను. మీనాక్షి, వదులు వదులు మీనాక్షి, నేను ఫినిష్ చేస్తాను. నేను చెయ్యని తప్పుకి వదులు. నన్ను దోచని చేస్తావా? మీనాక్షి వదులు. నిన్ను ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేస్తాను. ఏంటే రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవడం కాదు అగర్వాల్, నీ అంత చూస్తాను. నువ్వు నా అంతు చూడాలంటే బయటికి రావాలి కదా. అది ఈ జన్మలో జరగదు. లోపల ఉండి నువ్వు ఎంత అర్చినా రీసౌండ్ రావడం తప్పించి ఉపయోగం లేదు మీనాక్షి. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు బయటికి రావడం కంటే ఇక్కడుండడమే సేఫ్. ఇప్పుడు నువ్వు ఆ హర్షిత్ చంద్రకి ప్రధాన శత్రువి. తన బిజినెస్లు, తన పనులు,
అన్నీ పక్కన పెట్టి నీకోసం గాలిస్తున్నాడు. నీ మీద కేస్ కూడా ఫైల్ చేసినట్టున్నాడు. త్వరలో ప్రేమ్ ఎలాగైతే స్టేషన్కి వెళ్ళాడో నువ్వు కూడా అలాగే వెళ్లాల్సి వస్తుంది. అసలు బై లక్ హర్షిత్ చంద్ర వైఫ్ బతికింది, కానీ తను చనిపోయి ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉండేది మీనాక్షి. అందుకే నీకు ఈ 4 గోడలే సేఫ్. ప్రేమ్ అక్కడ లాక్డౌన్, నువ్వు ఇక్కడ లాక్డౌన్. ఇక నెక్స్ట్ బ్యాలెన్స్ ఉంది శ్రీరామ్, గౌతమి. తొందరలోనే వాళ్ళకు కూడా స్పాట్ పెట్టి నీకు గుడ్ న్యూస్ చెప్తాను. వద్దు అగర్వాల్, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. అరే వెళ్ళొద్దు అంటే వెళ్లకుండా ఎలా ఉంటాను మీనాక్షి? మీరందరూ కలిసి బ్రహ్మాండమైన ప్లాన్ వేసి నా ఆస్తులన్నీ పోగొట్టి నన్ను రోడ్డున పడేశారు. గ్రేట్ బిజినెస్ ఉమెన్ ఈ అగర్వాల్ని భయంతో పారిపోయేలా చేశారు. హ, అసలు అగర్వాల్ అంటే ఎలా ఉండేది? కార్పొరేట్ ఫీల్డ్లో ఒక్క చక్రం తిప్పింది. అన్ని సెక్టార్స్లో బిజినెస్ చేసి నంబర్ 1 స్థానానికి వెళ్ళింది. అలాంటిది నా స్టేటస్, నా ప్రెస్టేజ్, నా రేంజ్ అన్నీ డౌన్ చేసి ఇప్పుడు సైలెంట్గా ఉండమంటే ఎలా మీనాక్షి? వదిలిపెట్టను. నన్ను టచ్ చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. ఇప్పటిదాకా జరిగింది జస్ట్ శాంపుల్. अब आएगा असली मजा, देखते रहो. ఇప్పుడు హర్షిత్ చంద్ర వైఫ్ కి ఎలా ఉందో ఏంటో, అక్కడ జాను ఏ పరిస్థితుల్లో ఉందో. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ప్రేమ్ని కలవడానికి వచ్చామండి. ఓహో, ఆ దొంగతనం చేసినోడా? సార్, వాడు వీడియో ఏంటి? కొంచెం మర్యాదగా మాట్లాడండి. దొంగలు పోలీసులకు రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ పోలీసులు దొంగలకు రెస్పెక్ట్ ఇవ్వరు. ప్రేమ్ దొంగ కాదు సార్. అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు. మేము ప్రేమ్ని కలవాలి సార్. ఇంతకీ మీరెవరు? ప్రేమ్ మా మనిషే సార్. మేము ఆశ్రమంలో కలిసే ఉంటాం. వాడిని కలవటం కుదరదు. ఎందుకు కుదరదు సార్? కుదరదని చెప్తున్నానుగా, బయలుదేరండి. అదే ఎందుకు కుదరదు అని అడుగుతున్నాను. మేడం, 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 ప్రేమ్, మేడం, ప్రేమ్, ఏయ్ ఆగండి. ప్రేమ్, ప్రేమ్, మేడం, మేడం, ప్రేమ్, ప్రేమ్, శ్రీరామ్, ప్రేమ్. ప్రేమ్, ఏయ్, నీకేం కాదు హలో. ప్రేమ్. ఒకసారి చెప్తే అర్థం కదా మీకు? చెప్పానుగా ప్రేమ్ని కలవటానికి వీలేదని. ప్రేమ్ ఎందుకు సార్ అలా కొట్టారు? దొంగలను కొట్టకుండా పరుపేసి ఫ్యాన్ కింద పడుకోబెడతారా? ప్రేమే దొంగతనం చేయలేదు, ఇతను నిర్దోషి. నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాకే నేను వెళ్ళి సెర్చ్ చేశాను. మనీ బ్రీఫ్ కేస్ దొరికింది. రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. అది నిజం కాదు సార్. కావాలనే ప్రేమ్ ఇరికించారు. ఇరికించారా? మరి హర్షిత్ చంద్ర గారి ఇంట్లో జరిగిందేంటి? హర్షిత్ చంద్ర గారి మీద అటాక్ జరిగింది. షూట్ చేశారు. అతనికి బుల్లెట్ మిస్ అయ్యి ఆయన మిస్సెస్కి తగిలింది. ఇప్పుడు ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు. దానికి కారణం ఎవరనుకుంటున్నారు? ఆ అటాక్ చేసింది మీనాక్షి మనుషులు, మీరు పంపించిన మనుషులు. అబద్ధం. అది మీకేమో. మా కంప్లైంట్ వచ్చింది, అందులో ప్రేమ్ పేరు కూడా ఉంది. అందుకే మీనాక్షి లొకేషన్ చెప్పమని మా స్టైల్లో అడిగాం. అయినా తెలియదనే చెప్తున్నాడు. ఆ మీనాక్షి ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉంది. దాని మీద కూడా
అటెంప్ట్ టు మర్డర్ కేసు ఫైల్ అయింది. ఏయ్ రెస్పెక్ట్. పౌర హక్కులు కాపాడే డ్రెస్లో ఉన్నారు. పద్ధతిగా మాట్లాడు. అది ఇది అని నోటికొచ్చినట్టు మాట్లాడితే నిన్ను కూడా వాడు వీడు అని నాకు నచ్చిన భాషలో నేను మాట్లాడతాను. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారు. మీరు నింద వేయగలరేమో కానీ అపరాధిని మాత్రం చేయలేరు. అపరాధో నిరపరాధో కబుర్లు నా దగ్గర చెప్తే సరిపోదు. వెళ్ళి కోర్టులో తేల్చుకోండి. కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం కోర్టులోనే తేల్చుకుంటాను. ఇక్కడ తేల్చుకోవాల్సిన విషయం ఇక్కడే తేల్చుకుంటాను. మీరు మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ప్రేమ్తో మాట్లాడాలి. కుదరదు. నేను పర్మిషన్ ఇవ్వను. ఏ ఎందుకని? ఇది నా స్టేషన్. నా రూల్స్ ఇలాగే ఉంటాయి. ఓహో రూల్స్. మీ రూల్స్తో ఇప్పటికే మీరు చాలా ఎక్కువ చేశారు. రూల్ ప్రకారం నేను ప్రేమ్కి బెయిల్ తీసుకొస్తాను. ప్రేమ్ని బయటకు తీసుకెళ్తాను. ఈలోపు ప్రేమ్ ఒంటి మీద మీ చిటికిన వేలు పడినా మీ జాబు, మీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించుకోండి. పోలీసుల్ని బెదిరిస్తున్నావా? మీరు పోలీసుల్లా ప్రవర్తిస్తున్నారా? మీ సంగతి, మీ వెనకాలన్న వాళ్ళ సంగతి, అందరి సంగతి తేలుస్తాను. మీకు చేతనైంది చేసుకోండి. వెళ్ళండి. చేతనైందే చేస్తాను. ప్రేమ్, నువ్వేం తప్పు చేయలేదు. మనం ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ఎవడైనా చట్టానికి లోబడి చేయాల్సిందే. నేను వెళ్ళి బెయిల్ తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఆర్ యూ ఓకే ఆంటీ? ఎలా ఉంది విజయ? పర్వాలేదండి. ఎందుకు జాను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటుంటే వద్దన్నా? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారని భయంగా ఉంది. ఎందుకు భయపడాలి డాడీ? మనం ఏం తప్పు చేసాం? ఎవరు ఎలాంటి వారో ఇప్పుడిప్పుడే నాకు బాగా అర్థమవుతుంది. కంప్లైంట్ వెనక్కి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎస్ జాను, ఫస్ట్ నీకు తెలియాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలిస్తే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అర్షిత్ సార్ కూడా నీకు ఇదే చెప్తున్నారు. నువ్వు ఇన్ని రోజులు అర్థం చేసుకోలేదు. బై గాడ్ గ్రేస్ ఇప్పటికైనా అర్థం చేసుకుంటున్నావు. శాండీ చెప్పింది నిజం జాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఈ పాటికే నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. అర్థం అవుతుంది డాడీ. తొందరలోనే అందరి మాస్కులు తొలగిపోతాయి. మీనాక్షి కూడా ఎక్కడ ఉన్నా బయటికి వస్తుంది. అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద తనని కూడా అరెస్ట్ చేస్తారు. మనం ధైర్యంగా ఉండొచ్చు. ఇక ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకు వచ్చారు? మీ అమ్మగారిని చూడ్డానికి వచ్చాం జాను. చూడ్డానికి వచ్చారా, చంపేయడానికి వచ్చారా?
ఏమైంది జాను? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీరు చేసిన దానికి మాటలతో సరిపెడుతున్నందుకు సంతోషించండి. జాను, నువ్వు నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. నీకు కానీ మీ ఫ్యామిలీ కానీ మేమెందుకు హాని చేస్తాం? ఎందుకు ఇలా మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు? వద్దు గౌతమి గారు. ఎవరు ఏంటో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. అపార్థం చేసుకుంది మిమ్మల్ని కాదు, మా డాడీని. ఇన్నాళ్ళు మా డాడీని అర్థం చేసుకోకుండా తనని చాలా బాధ పెట్టాను. మేకవన్నీ పుల్లి లాంటి మిమ్మల్ని నమ్మాను. అందుకు నాకు తగిన శాస్తి జరిగింది. మా అమ్మని ఇలా చూసిన తర్వాత కూడా నేను మారకపోతే తన కూతురుగా నా జీవితానికి అర్థమే లేదు. జాను, మీనాక్షి మేడం గురించి నీకు తెలీదా? నిన్ను ప్రేమ్ని ఒకటి చేయాలని మేడం ఎంతలా తపన పడ్డారో నీకు తెలీదా? తనకి మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలీదా? మిమ్మల్ని తన బిడ్డల్లాగా చూసుకుందే. అలాంటి మీనాక్షి మేడంని ఇలా చేసిందంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? వద్దు శ్రీరామ్, వదిలే. నాకు అన్ని తెలుసు. నాకు అన్ని తెలుసు అంటున్నాను కదా. హర్షిత్ చంద్ర వైఫ్ ఆ ఇంజరీ నుంచి రికవర్ కాగానే నాకు జానుకి షాదీ హోగా. రేపు నేను హర్షిత్ వైఫ్ కి గెట్ వెల్ సూన్ చెప్పడానికి వస్తాను. వై? అటాక్ జరుగుతుందని హర్షిత్ చంద్రకి చెప్పిందే నేను, చేయించింది నేనే. హర్షిత్ చంద్రకి తెలియకుండా నేను అక్కడ ఉండేలా నువ్వు ప్లాన్ చేయాలి. నాకు ఒక నైట్ అక్కడ ఉండాల్సిన అవసరం పడింది. నువ్వే ఏదో ఒక ప్లాన్ చేయి.